Yeah, hi, good evening, everybody. Welcome to Gentrader Telugu. And today, market 200 points gap up. Yesterday, మనం యాజ్ పర్ అవర్ ఆప్షన్ జన్ ప్రకారం ఏం చెప్పామంటే న్యూట్రల్ అని చెప్పాం. ఈ న్యూట్రల్లో అప్పుడే చెప్పాను, ఏదైనా జరగచ్చు అని. ఏదైనా జరగచ్చు అన్నట్టుగానే ఈరోజు మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్తో ఆల్మోస్ట్ ఎంత 142, 24,142, 280, ఒక 140 పాయింట్స్ ట్రేడ్ అనేది జరిగింది అంతే. 140 పాయింట్స్ ట్రేడ్ కూడా 5 మినిట్స్లోకి వస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మన ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అక్కడికి వచ్చింది. ఇంకొక బ్యూటీ ఏంటి అంటే, నేను చెప్తాను కదా మార్కెట్ యావరేజెస్ మీద రన్ అవుతుంది అని. చూడండి, మన యావరేజ్ దగ్గరికి వచ్చి స్లైట్ గ్యాప్ డౌన్, స్లైట్ బ్రేక్ చేసినట్టు చేసి రిజెక్షన్ ఎలా తీసుకున్నాం. ఈ టోటల్ అది అలానే ప్లే అవుతుంది, యావరేజెస్ పైన మాత్రమే ప్లే అవుతుంది మార్కెట్ అంతా. మా బ్రదర్ ఒకరు కాల్ చేశారు, అని మార్కెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అడిగారు. తను కాల్ చేసే టైంకి మార్కెట్ నియర్లీ ఇక్కడ ఎక్కడనూ ఉంది. సో తనకి ఏం చెప్పామంటే 240 అబోవ్ మార్కెట్ ఉంటే, ఎస్ ఈ ప్లేస్లో ఎక్కడ ఉంది 240 అబోవ్ మార్కెట్ ఉంటే ఎక్కువ వద్దు, జస్ట్ ఒక 40-45 పాయింట్స్ మాత్రమే నువ్వు ట్రేడ్ అనేది చేయి, ట్రేడ్ ప్లాన్ చేయి అని చెప్పేసాను. అది కూడా ఇక్కడ మార్కెట్ ఆ 240 అబోవ్ క్లోజ్ చేసి దాని హైని బ్రేక్ చేసి వెళ్తే చేయమని. ఇది చూడండి ఏం చేసింది, ఇక్కడికి వచ్చింది, రిజెక్షన్ అయింది, ఇది బ్రేక్ చేసింది. బట్ ఇక్కడ ఇది బ్రేక్ చేసుకొని వెళ్తూ ఉండాలి, వెళ్తున్నట్టు వెళ్ళింది, బట్ అది మరలా మార్కెట్ కిందకి వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి మార్కెట్ మార్నింగ్ నుండి కూడా న్యూట్రల్ అని చెప్పాం కదా, ఆ న్యూట్రల్కి చూడండి వెళ్తుంది పడుతుంది, వెళ్తుంది పడుతుంది, అంటే జస్ట్ ఏదో వెళ్తున్నానని చూపిస్తుంది అంతే, బట్ ఇది పడతానే ఉంది. అది ఎలాగ చేసుకుంటూ వస్తుంది చూడండి. ఒక్క రెడ్ క్యాండిల్ కూడా ప్రాపర్గా ఇవ్వలేదు, ఒక గ్రీన్ క్యాండిల్ కూడా ప్రాపర్గా ఇవ్వలేదు. అది టూ మచ్ కన్ఫ్యూజన్స్తో స్టార్ట్ అయింది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, న్యూట్రల్ అంటే ఏ విధంగా ఉంటుందో. మీకు మొన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తాను. బిఫోర్ థింగ్ మీకు ఒక విషయం బాగా గట్టిగా చెప్పాలి. ఏంటి అంటే, మార్కెట్ చూసారా ఎప్పుడు లాస్ట్ 24th నుండి కూడా మార్కెట్ ఇక్కడ నేను బుల్లిష్ చూడట్లేదు, దాని గ్యాప్ ఉంది, ఫీల్ చేయడానికి ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పాం. 27th రోజు హ్యూజ్ గ్యాప్ అప్ అయింది, వెళ్ళాలని ట్రై చేసింది, వెళ్ళలేదు, అలా సైడ్ వేస్లో ఉండి ఇంకా అంటే సైడ్ చేస్తూ సైడ్ వేస్లో ఉంటూ వెళ్ళింది. నెక్స్ట్ డే మార్కెట్ అలా సైడ్ వేస్లో ఉంటూ డౌన్ సైడ్కి వచ్చింది. ఇక్కడ నేను మీకు ఒక బాగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్తో పాటు మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలి అంటే ఒక సింగిల్ సైడ్ డైరెక్షన్ వన్ డే ఆల్మోస్ట్ ఒక 4 hours 3 hours అనేది కంటిన్యూస్గా జరగాలి. ఇలా స్లైట్గా ఎలా జరుగుతూ వెళ్ళినా సరే ఒక భారీ క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్ ఏదైనా వేస్తూ ఒక 30 పాయింట్స్ 20 పాయింట్స్ ఉన్న క్యాండిల్స్ వేస్తూ వెళ్తే మాత్రమే మనం మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అయింది అని అనుకోవడానికి ఉంది. అంటే డైరెక్షన్ చేంజ్ అయింది, బట్ అంటే కన్ఫర్మేషన్ ప్రాబిలిటీ ఎలా అంటే మనకి, అంటే యాజ్ అ రీటైల్ ట్రేడర్గా మనం అంత తీసుకునే అంత స్కోప్ అయితే లేదు మార్కెట్స్లో. ముందు ఏముంది, ఒక ట్రేడ్కి ఒక 1,500 2,000 జస్ట్ అంతే తప్ప ఈచ్ లాట్ అంతకు మించి అయితే ఉండడానికి లేదు. ఈ గ్యాప్స్ వల్ల నాకు అనిపిస్తుంది ఏంటంటే, మార్కెట్ ఆల్మోస్ట్ ఇంక అయిపోయింది స్పేస్ అంతా కూడా. స్పేస్ అంతా కూడా అయిపోయింది. అయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ చూసుకున్నా ఈ గ్యాప్లోకి మరలా ఖచ్చితంగా మార్కెట్స్ రావాల్సిందే. ఖచ్చితంగా మార్కెట్స్ అయితే రావాలి అని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు వచ్చినా సరే వన్ డే అయినా సరే మార్కెట్ సింగిల్ సైడ్ డైరెక్షన్ కొద్దిగా ఫాస్ట్గా చేసుకుంటూ ఫాలో అయితే తప్ప మార్కెట్ డౌన్ సైడ్ అనేది రాదు. ఒకవేళ వచ్చినా సరే
ఆరో అనాలిసిస్లో చెప్దాం ఏం జరుగుతుంది అనేది. టుమారో గురించి మాట్లాడుకుంటే మార్కెట్ యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ మార్కెట్ అయితే బులిష్గా ఉంది, స్ట్రాంగ్ బులిష్గా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ బులిష్గా ఉంది మార్కెట్ అయితే. స్ట్రాంగ్ బులిష్గా ఉంది. బట్ మార్కెట్ టుమారో 24,280 దగ్గర ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వేసి దాన్ని హైన్ బ్రేక్ చేసుకొని వెళ్తున్నప్పుడు ట్రేడ్ చేసుకోవచ్చు, నిర్మమాటంగా ట్రేడ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది దాని టార్గెట్ 313, 320 అనుకోండి. ఇక్కడ కూడా స్ట్రాంగ్గా బ్రేక్ చేసి క్యాండిల్ 100% వేస్తే అప్ టు ఇది ఏదైతే స్వింగ్ ఉందో 406 to 320 దానికి ఒక 50% టార్గెట్ పెట్టుకోండి. ఇది 50% టార్గెట్స్ ఎందుకు ఇస్తున్నానంటే మార్కెట్ 360 వరకు పెట్టుకోండి. ఎందువల్లంటే ఇది కంటిన్యూస్ ర్యాలీ జరిగింది కాబట్టి ఏమో ఇంతకు మించి వెళ్ళకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. లేదా ఏ గ్యాప్ అప్ భారీగా వేసేసి ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఇలాగే సైడ్ వేస్ కన్సల్టేషన్ అయ్యి అట్ ఎనీ మూమెంట్ ఒకసారి దీన్ని టచ్ చేసి రివర్స్ కూడా అయిపోతుంది అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే. లేదు మనకి బుల్లిష్ని చూపిస్తుంది కాబట్టి భారీగా, అంటే స్ట్రాంగ్ బుల్లిష్ చూపిస్తుంది కాబట్టి అప్ సైడే మీకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, ఏదో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కోసం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇన్ బిట్వీన్ చెప్తున్నాను చూడండి. ట్రేడ్ అయితే 24,280 నుండి 24,230 వరకు ఈ 50 పాయింట్స్ మీరు అసలు ట్రేడ్ అయితే చేయొద్దు. నిఫ్టీ బాగా గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ అయితే చేయకండి. రిమైనింగ్ డైలీ చెప్పినట్టుగానే ఇక్కడ ఇది అయితే ఫ్రీ జోను, ఇది ఫ్రీ జోను. రిమైనింగ్ ఈ జోన్లో ఇక్కడ 100% క్యాండిల్ వేస్తే ఇక్కడికి, ఇక్కడ 100% క్యాండిల్ వేస్తే ఇక్కడికి. ఇక్కడ అయినా కానీ బ్రేక్అవుట్స్ ఇచ్చినా సరే ఈ పాయింట్స్లో బ్రేక్అవుట్స్ ఇస్తే మార్కెట్ని మనం క్లియర్గా కన్సిడర్ చేసుకొని డౌన్ సైడ్ 50% వరకు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెన్సెక్స్. నేను కొద్దిగా ఎక్కువ టైం చెప్తున్నాను అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పారు. సో దానివల్ల యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా అయ్యేలాగే ప్రయత్నిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మార్కెట్ సెన్సెక్స్ ఇది అంతా ఫ్రీ జోన్, ఫ్రీ స్పేస్. మార్కెట్ మనం ట్రేడ్ చేయని ప్లేస్ ఏంటంటే 77,716 నుండి 77,600, 760 నుండి 600 అంటే 160 పాయింట్స్ మనం ట్రేడ్ అనేది చేయొద్దు. ఇఫ్ మీరు ట్రేడ్ చేయాలి అంటే 760 అబో ఒక 100% క్యాండిల్ వేసి అది దీన్ని టచ్ చేసి, ఏదైతే మనం గ్రీన్ లైన్ బ్లూ లైన్ టచ్ చేసామో దీన్ని టచ్ చేసుకుంటూ ఒక గ్రీన్ క్యాండిల్ వేసి దాని 100% అయితే దాని హై అబో బై చేయండి. టార్గెట్ 880 వరకు పెట్టుకోండి. 840, 880 నో ఇష్యూ. ఇక్కడ ఎక్కడన్నా సరే మార్కెట్ సింగిల్ క్యాండిల్ వేసి మళ్ళీ అది అలా కంటిన్యూస్గా ర్యాలీని కానీ ఇస్తే మీరు వెయిట్ చేయండి. మార్కెట్ ఏదైతే ఈ స్వింగ్ ఉందో ఈ స్వింగ్కి ఈ లైన్స్కి 900 to 78,180 ఇన్ బిట్వీన్ 50% క్యాలిక్యులేషన్ చేసుకొని దీన్ని టార్గెట్ పెట్టుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా అంతే, 500 నుండి 225 ఇన్ బిట్వీన్ యావరేజ్ చేసుకొని మనకి క్యాలిక్యులేషన్ చేసుకోండి. సెన్సెక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది స్టాక్స్. చూసారా ఎస్టర్డే మనం ఇచ్చిన స్టాక్స్ అన్నీ కూడా హిట్ అయిపోయాయి. ప్రతిదీ ఏది ఎక్కడ కూడా గ్యాప్ లేదు, ప్రతిదీ కూడా హిట్ అయింది. ఇది స్టాక్స్, ఇవి టుమారో స్టాక్స్. టుమారో మార్కెట్ టుడే హై ఇంజన్ బ్రేక్ చేస్తే 116 ఇంజన్ బ్రేక్ చేస్తే జస్ట్ ఇంటర్డే పర్పస్ అయితే 162, 163 టార్గెట్, జస్ట్ 3 పాయింట్ టార్గెట్. ఈ 3 పాయింట్స్లో మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే ఇక్కడ 100% క్యాండిల్ అయితే 163 దగ్గర టార్గెట్ 170. ఓకే, లేదు ఫ్లాట్ ఓపెన్ అయినా లేదంటే కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ ఎప్పుడైతే ఈ హైన్ బ్రేక్ చేస్తుంది టుడే హైన్ 160ని అది 100% క్యాండిల్ వేస్తే నియర్లీ దాని హైన్ బ్రేక్ చేసుకుంటే 163 టార్గెట్. ఇక్కడ కూడా 100% వేస్తే మనం వెయిట్ చేయొచ్చు అప్ టు ది 50% వరకు అయినా, లేదు అంటే టార్గెట్ కూడా రీచ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
ఓకే. అండ్ కమింగ్ టు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, మనకి టుమారో 254 బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే మనకి టార్గెట్ 261. ఇక్కడ 255 బ్రేక్ చేస్తే 261 టార్గెట్. ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. వెళ్ళినప్పుడు మాత్రం మీరు వెయిట్ చేయొచ్చు, ఇంకా ఎక్సెస్ కూడా వెళ్ళొచ్చేమో అని. బట్ ఫాస్ట్గా మూమెంటం లేదు అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇది ఏదైతే స్వింగ్ ఉందో ఇందులో 50% వరకు తీసుకొని మీరు ట్రేడ్ క్లోజ్ చేసేయచ్చు. సిప్లా టుడే హైన్ బ్రేక్ చేస్తే అంటే 1491, దీన్ని బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే ఫస్ట్ టార్గెట్ 1503. ఇది కంటిన్యూస్ ర్యాలీ జరిగినా లేదంటే స్వింగ్ కోసం చూసుకున్నా సరే మార్కెట్ ఆల్మోస్ట్ 1535 వరకు ట్రేడ్ జరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అది టుమారోనే జరగదు, మేబీ ఒక 2 days అన్నా సరే తీసుకోవచ్చు ఈ టార్గెట్ని. లేదు మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అయ్యి ఈ గ్యాప్ ఇక్కడ ఎక్కడో 1496 దగ్గర ఎక్కడో గ్యాప్ అప్ అయ్యి రిటర్న్ వచ్చి ఈ రోజు హైని టచ్ చేసి మళ్ళీ అగైన్ బ్యాక్ రివర్స్ అవుతున్నప్పుడు మనం అనుకుంటాం కదా, ఇప్పుడు కూడా ఇలా పైన వచ్చినప్పుడు మార్కెట్ ఇలా ఒక స్వింగ్ చేసి ఇంకొక స్వింగ్ చేసి దీని హైని బ్రేక్ చేస్తున్నప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్యాప్ అప్ అయితే మాత్రం ఈ సెనారియోని బాగా గుర్తుపెట్టు. నెక్స్ట్ స్టాక్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇఫ్ మనకి టుడే హైన్ బ్రేక్ చేస్తే 581 బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే టార్గెట్ 586. ఇఫ్ మనకి పెద్ద టార్గెట్ లేదు బట్ రేపు గ్యాప్ అప్ అయినా ఏదైనా సరే ఈ టుడే హైని టచ్ చేసి మళ్ళీ రివర్సల్ అయ్యి ఇక్కడ 100% క్యాండిల్ వేస్తే ఇక్కడే 100% క్యాండిల్ వెళ్ళి 585 దగ్గర 100% క్యాండిల్ వేస్తే మన టార్గెట్ 600. నెక్స్ట్ యూనిపార్ట్స్ టుడే హైన్ బ్రేక్ చేసి 732 బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే 740 టార్గెట్. ఇప్పుడు మన స్వింగ్ కాల్తో 740 కూడా బ్రేక్ చేసి 100% క్యాండిల్ అయితే 760 టార్గెట్. జిహెచ్సిఎల్ టెక్స్టైల్స్ మనకి హైని బ్రేక్ చేస్తే టుడే హైని బ్రేక్ చేస్తే 120 బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే 122. ఇది ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి మనకి లాట్ సైజ్ కొద్దిగా ఎక్కువ వస్తాయి, షేర్స్ ఎక్కువ వస్తాయి. సో మీరు దాన్ని బట్టి దీని ట్రేడింగ్ దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ 122 దగ్గర 100% క్యాండిల్ వేస్తే 125, 124 దాని టార్గెట్. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ టుడే హైన్ నేను బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేసిన లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రిటర్న్ వచ్చి టుడే హైన్ టచ్ చేసి రివర్సల్ అవుతున్నా, రెండిట్లో కూడా మార్కెట్ కొద్దిగా ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఎప్పుడైతే 1288 బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తుందో ఇమీడియట్ టార్గెట్ 1302. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఎస్టర్డే స్టాక్స్ ఏం జరిగినాయని చూపిస్తాను. సో ఎంఎన్ఎం ఫైనాన్స్ గురించి చూసుకుంటే మనం ఇది బ్రేక్ చేయాలి అన్నాం. బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ 100% క్యాండిల్ ఇక్కడ వేసింది, ఇది కూడా కాదు ఇక్కడే వేసింది ఈ క్యాండిల్స్లోని. నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇమీడియట్గా వెళ్ళిపోయింది టార్గెట్. ఓకే, ఎంఎన్ఎం ఫైనాన్స్ అండ్ బిఫోర్ మనం హైన్ బ్రేక్ చేసి ఒక 100% క్యాండిల్ వేస్తే మళ్ళీ దాన్ని బ్రేక్ చేసుకొని వెళ్తే ఫస్ట్ టార్గెట్ ఇది అని కూడా చెప్పాం. రెండింటిని అచీవ్ చేస్తుంది ఈరోజు స్వింగ్ది ఇది, రెండు కూడా ఎట్ ఏ టైం అచీవ్ చేసింది. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్, ఇది ఓపెనింగే అన్నిటిని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళి మన రిటర్న్ వచ్చి ఏదైతే మనం స్వింగ్స్ కింద అనుకుంటున్నామో ఆ స్వింగ్స్ కూడా అసలు పట్టించుకోకుండా ఇమీడియట్ 100% క్యాండిల్ వేసేసుకొని టోటల్ స్వింగ్స్ ఎంటర్డైనా టోటల్ అంతా కూడా టార్గెట్ హిట్ అయిపోయింది. ఏషియన్ పెయింట్స్ ఇదైతే ఇంకా అసలు బ్లాస్ట్ నార్మల్గా జస్ట్ ఈ 2 క్యాండిల్స్ చేసినా సరే బ్లాస్ట్ ఇంకా 51, 34.40 ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఈరోజు ఏషియన్ పెయింట్స్. మనం అనుకునే దానికంటే టార్గెట్స్
ఇది ఓపెనింగే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెనింగ్ అయ్యి మనకి ఏదైతే మనం అనుకున్న లెవెల్ ఉందో లెవెల్ దగ్గరికి వచ్చి టచ్ చేసి జమ్ అని వెళ్ళిపోయాను. టాటా క్యాపిటల్స్ చూడండి, మనం ఇచ్చిన ప్రతి స్టాక్ కూడా అస్సలు మనల్ని ఇబ్బందే పెట్టలే. ఓపెనింగ్నే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ట్రై చేసి పడింది. ఏదైతే మన లెవెల్ ఉందో మన లెవెల్తో సపోర్ట్ తీసుకుంది. ఈవెన్ మీరు ఇక్కడ ఈ హైలో తీసుకున్నా సరే, గ్రీన్ క్యాండిల్ హైలో తీసుకున్నా సరే 182లో ఇది టార్గెట్ 185 వరకు వెళ్ళింది. ఇది హై అయితే 185.7. ఓకే గైస్, థ్యాంక్స్ టు సీన్ మై వీడియో. అండ్ మీకు నా వీడియోస్ అండ్ నా అనాలిసిస్ కానీ నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.